ఈ దారిలోని గందరగోళాలే మంగళవాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవు మన పెళ్ళి మంత్రాలుగా. అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులేడు అడుగులు నీడు జన్మలకి ఏకమైపోదమా. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఇంచు ఇంచులోన పుంచి ఉన్న ఏడు నిన్నే ఎంచుకుందిరయ్యో. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा. मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा. शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव. शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव. वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा. वीर मुनि
అల్లసాని వారి అల్లిక ఈ కీర్తనెందుకే నన్ను కాచుకున్న సైనిక ఇది నీకు కానుకే పువ్వులో తేనెలా ప్రేమలు పడినావా తేనెలో తీపిలా తెలిసి అడిగావా గుండె పల్లెలోని కొండపల్లి బొమ్మ గుండె దాటి వెళ్ళకే కొండ మల్లె నుంచి తెల్ల రంగు వీడి వెళ్ళే రోజు రాదులే అల్లసాని వారి అల్లిక ఈ మాట చాలిక నన్ను కాచుకున్న సైనిక నీతోనే నేనికా నీ తోడుగుంటే చాలే ఏదైనా చేసేస్తాలే కాగితం పడవైనా సంద్రాలు దాటేస్తాలే 7 రంగుల చందమామను వెట్ట పుట్టినవే 7 వింతలే చిన్నబోయే సరికొత్త వింత నువ్వే సిపాయి చేతిలో తుపాకీ కూడా ఇంత పేల్చలేదే నీ తీపి మాటల తోటాలు తాకి మనసు తడిసిలా తేలిపోయే అల్లసాని వారి అల్లిక ఆ మనసు చాలిక నన్ను కాచుకున్న సైనిక ఈ జన్మ నీదికా నా పూల చొక్క పైనే నీ చెయ్యి పడితే చాలే గీతల్లో ఉండే పూలే ప్రాణంతో లేచేస్తాయి ఎంత తిరిగినా భూమి పరుగులు సూర్యుడున్న వైపే ఎంత ఆపినా ప్రేమ అడుగులు నువ్వు ఉన్న వైపే బొమ్మల్ని అమ్మే పిల్లాడిలోని ప్రేమ చూసినావే నీ గుండెలోని ఈ చిన్ని చోటే కోటి కోటి రాజాల సాటే నన్ను కాచుకున్న సైనిక నీ రాణి నేనికా అల్లసాని వారి అల్లిక నీ రాజు నేనికా పువ్వులో తేనెలా జంటై ఉందామా తేనెలో తీపిలా ఒకటైపోదామా గుండె పల్లిలోని కొండపల్లి బొమ్మ నిన్ను దాటి వెళ్ళదే గుండె నిండిపోయే మాట చెప్పినావు ఇంకా నాకు పండగే నన్ను కాచుకున్న సైనిక ఈ మాట చాలికా అల్లసాని వారి అల్లిక నీతోనే నేనికా
చలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నలిన నయన మనవి వినరా రామా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీత. ఈ ఇద్దరికి కూడా మనం సుముహూర్తాన్ని నిర్ణయించుకొని మనం రాసుకున్నటువంటి ముహూర్త సమయం. ఈ మధుపర్కం పెట్టే కార్యక్రమంలో ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు వివాహం జరిగిన తర్వాత మీరు ఒక ఇంటికి అల్లుడవుతున్నారు, సౌమ్య కూడా ఒక ఇంటికి కోడలు, అంతే కదా. అంటే రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీలోకి మీరు వెళ్తున్నారు, ఈ ఫ్యామిలీలోకి అమ్మాయి వస్తుంది. కాబట్టి మీరు ఆ ఫ్యామిలీలోకి వెళ్తున్నారు కనుక వాళ్ళ అమ్మగారు అంటే మీ అక్కగారు మధుపర్కం అనే పేరుతో మీ నోరు తీపి చేశారు. అంటే మీరు ఇంట్లో అమ్మతో ఎంతైతే ఫ్రీగా ఎలాంటి భేషజం లేకుండా ఏదైనా వంట పదార్థం కావాలంటే అడిగి ఇష్టంగా అడిగి ఎలా అయితే తీసుకుంటారో, రేపు మీరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు నచ్చిన పదార్థం హ్యాపీగా అడిగి మరి వండించుకొని తినండి. మీరు చెప్పాల్సిన పర్లేదు. వాళ్ళు ఆల్రెడీ అల్లుడు వస్తున్నారంటే తెలంగాణలో మర్యాదలు జోరుగా ఉంటాయి. అది లేదు అంటే అత్తగారు అమ్మగారు ఇద్దరికీ తేడా లేదు అని చెప్పడం కోసమే ఈ లగ్నంలో ఏ కార్యక్రమంలో ఒకరి ద్వారా ఒకరికి వెళ్తుంది. ఇదే ఆకర్షణ జీవితాంతం కూడా ఉంటుంది. అందుకని జీలకర్ర బెల్లము దానికి మనం సమయం పెట్టుకోవడం, ముహూర్తం రాసుకోవడం, ఇంత కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. జీలకర్ర బెల్లం తర్వాత మీ ఇద్దరి చేత మేము మాంగళ్యం అంటే మంగళసూత్రానికి పూజ చేయించడం, ఆ మాంగళ్యాన్ని అమ్మాయి మన చేత వచ్చినటువంటి బంధుమిత్రులందరి చేత దండం పెట్టించడం చేస్తాం. మంగళసూత్రము లేదా వివాహము ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు వస్తారు. పార్వతీ పరమేశ్వరులు వస్తారు, అదృశ్య రూపంలో ఉంటారు. మనం మంగళసూత్రాన్ని అందరి దగ్గరికి పంపించినప్పుడు అందరూ కట్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఈ వేదికలో కానీ ఈ మండపంలో కానీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ చేయి కూడా మంగళ్యానికి వాళ్ళే వచ్చి తీసుకున్న తర్వాత ఆ మంగళసూత్రం ఎంత పవిత్రమవుతుంది మనం చెప్పాల్సిన పని. ఇంకొకటి ఏంటి, ఆ మాంగళ్యం భర్త భార్యకి కట్టేటప్పుడు మమ జీవన హేతున కంటే చూడండి, అబ్బాయి మాంగళ్యం కట్టేటప్పుడు మమ జీవన హేతున నా జీవితం బాగుండడం కోసం ఈ మెల్లో మాంగళ్యం కడుతున్నాను. రేపు మాంగళ్యం కట్టే ఆమెది గొప్పన, కట్టే వారిది గొప్పన. మంగళసూత్రం కట్టిస్తున్న ఆమెదే గొప్ప, కట్టే వారిది గొప్ప కదా. కట్టే వాళ్ళు ఏం చెప్తున్నాము, నా జీవితం బాగుండడం కోసం అమ్మ ఈ మెల్లో మాంగళ్య ధారణ చేస్తుంది. చూడండి, సనాతన ధర్మం అనేది దీనికి ఎంత ప్రాముఖ్యత. ఈ మంగళసూత్ర ధారణ అయిన తర్వాత తలంబ్రాలు ఇవన్నీ కూడా వేడుకలు. ఉద్యాలు వేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక సంకల్పం. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కుదరడానికి ఆ తర్వాత మళ్ళీ మన వివాహ కార్యక్రమం ఏదంటే ఇదంతా చేస్తాం. సో టోటల్గా వివాహం అనేటువంటి క్రమంలో ఇన్ని రకాలైనటువంటి అంశాలు మీరు అబ్రాడ్లో ఉంటారా, ఇండియాలో ఇక్కడైనా తెలియదు. మీరు ఎక్కడ సెటిల్ అయినా కూడా చూడండి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్ప. ఏదో నలుగురు బంధువులను పిలుచుకొని మాంగళ్యం కట్టి వచ్చిన వాళ్ళకి కలిసిన పెద్దలు వెళ్ళైపోతారు. మరి మన పెద్దలు, మన ఋషులు, మన ధర్మశాస్త్రాలు ఎంత కార్యక్రమం ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే ఇందరి సాక్షిగా, ఇద్దరి ఆశీస్సుల సాక్షిగా కలకాలం కలిసి ఉండాలి. ఇది దీని వెనకాల ఉన్న అర్థం, అంతేనా? కాబట్టి మీ ఇద్దరి బాధ్యత ఏంటి? మేమేదో మంత్రం చెప్తున్నాం, వచ్చిన బంధువులు లక్షలు వేస్తున్నారు, అందరూ వీడియో తీస్తున్నారు. మా బాధ్యత అయిపోతుంది. రేపటి నుంచి మీ ఇద్దరి బాధ్యత. ఒకరి చేయకుండా ఏ చిన్న కష్టాలు వచ్చినా, చుట్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటూ కలకాలం చూడేళ్ల బంధాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే ఈ వివాహంలో ఉన్న అర్థం. అంతే కదా, మనం అన్ని పాటలు వింటున్నాం, యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చూస్తున్నాం. అయితే జనరల్గా మాకు ప్రతి లగ్నంలో ఇవన్నీ చెప్పే అవకాశం ఉండదు.
ఈరోజు మీరిద్దరు మాకు దొరికారు, అడ్డంగా కూర్చోలేదు. ఎందుకంటే 11:40 కుదిరింది. అంటే ఈ కార్యక్రమం అర్థం తెలుసుకొని చేయడం లేదు, అంతే కదా. మేము ఉద్యోగ మంత్రం చెప్పి మాకు వచ్చినాయని చదివి కానివ్వండి కనండి తలమురాలు వేయండి పాటిస్తుంది. అది ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఈరోజు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ చేసుకుంటే మీకు కూడా దాని మీద ఏమైతుందంటే అవగాహన వస్తుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో వివాహంలో ఇంత ఒక అర్థం ఉంది. తర్వాత మీ మామగారు అయినటువంటి తిరుపతి గారు మీకు కొద్దిసేపు అయినాక మీకు కన్యాదానం చేస్తారు. మీ అత్తగారు నీళ్ళు పోస్తూ ఉంటే మీ మామగారు కన్యాదానం చేస్తారు. ఈ కన్యాదానంలో ఏంటంటే కాబట్టి ఎప్పుడు కూడా కన్యాదానం అనేటువంటి స్థానం అత్యుత్తమమైనది. మనం ఏం డిమాండ్ చేయకూడదు, వాళ్ళు ఏది పెడితే అది తినాలి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమే కావాలి, విత్ చాక్లెట్ ఫ్లేవర్ కావాలి, కూల్ వాటర్ కావాలి, ఇవన్నీ మనం కోరికలు కోరగలం. అంటే కన్యాదానం ఆయన పిల్లనిస్తున్నాడు, మన వంశం ధరించబడుతుంది కాబట్టి ఇంకా ఆయన దగ్గర మనం ఏమన్నాం అట్లానే అడుగుతాను, అడగండి, అన్ని కూడా తీసుకోవాలి. మాకు ఒక ప్రామిస్, మాకు అంటే ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ అతిథులకి ఒక ప్రామిస్ చేయాలి. ధర్మేచ అర్థేచ కామేచ. ధర్మం కోసం కానీ, అర్థం అంటే డబ్బు కోసం కానీ, కామం అంటే ఇతర కోరికల కోసం కానీ మేమిద్దరం కూడా ఒకరే చేయగలం, వదిలిపెట్టము, ఎప్పుడూ కూడా విడిచిపెట్టి ఉండము అని మీరు మా ఎదురుగా మా సాక్షిలో అంటే మేము చెప్పడం ద్వారా ఆ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ అందరి ఎదుట మీరు ప్రమాణం చేస్తారు. దాని కన్యాదానం. ఆ కన్యాదానం చేసినప్పుడు ఆయన వాళ్ళ అమ్మాయిని మీకు దానం చేశాడు కదా, కాబట్టి ఇప్పుడు ఆయనకు వాళ్ళ అమ్మాయి మీద ఏ అధికారం ఉండదు, అంతేనా. అందుకని మన తెలుగు ప్రజల సాంప్రదాయం ఏంటి, పిల్లనిచ్చిన ఇంటికి సొంత తండ్రి వెళ్ళినా కూడా మంచినీళ్ళు అయితే మహా అయితే తాగుతాడేమో కానీ భోజనం చేయదు. అంటే చేయొద్దని అనకూడదు, కానీ భోజనం చేయకపోయేది పెద్దవాళ్ళు. ఆల్రెడీ దానం చేశాము, అమ్మాయి వేరే వాళ్ళ సొంత అయిపోయింది, వాళ్ళ ఇంట్లో మనం తింటే వాళ్ళ సొంత తిన్నట్టు అవుతుంది కదా అనేటువంటి కాన్సెప్ట్. కాబట్టి కన్యాదానం చేసిన తర్వాత ఆ అమ్మాయి మీద ఆ ఫ్యామిలీకి ఉన్న రైట్స్ అన్ని కూడా ఆ నీళ్ళ ద్వారా మీకు సంక్రమిస్తాయి. అర్థమైందా? ఇది కన్యాదానం. ఇట్లా మనం వివాహ కార్యక్రమాన్ని ఎంతో విశాలంగా, ఎంతో లీజర్గా చేసుకునే అవకాశం ఈరోజు కలిగింది. ఇంత చెప్పే అవకాశం కూడా మాకు దొరికింది. మామూలుగా మేము చెప్తామన్నా మమ్మల్ని వినరు. మంత్రులు గారు కానివ్వండి చిల్లర వేలు పెట్టండి మొదలు పెట్టారు. అందుకే ఇది ఎవరికన్నా ఇచ్చేయండి, అడగండి. చేతులు పెట్టిస్తారు, రెండు దోషులు పట్టండి. దోషులు పట్టుకొని ఇట్లా పట్టుకోండి, ఇద్దరికి జీలకర్ర బెల్లం లాగా అయిపోతుంది. అలా మీద పెడితే రకరకాల దీనివల్ల ఏమవుతుంది
పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ గల తెరే తొలగునండి వరస గలుపుతూ పలకరండి పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి బొట్టై మెడలో నా కాలి మెట్టై చరణానా ఏనాడు విడవని బందిఖాన అతడు నిన్ను అడిగెను కదా వెయ్యేళ్ళ వరమై వరుడు తానే వెతికి నిన్ను కలిసెను కదా ఈ తలపులే పూల జడగా వెన్నే వంచుతుంటే ఇంపైన దొరసాని అదేదో తల వంపేమి కాదువని పెళ్ళిడు బరువిదని అంటారే దీన్ని అందాల అలివేని పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి
పాణిగ్రహణం జరిపించి సప్తపదిగా నడిపించే పెద్దరికమన్నది పదవి గాని పరువు చెడు పని కాదని శ్రీహరికి వధువుని కాళ్ళు కడిగి ధార పోస్తే ఘనతని ఈ ఇద్దరిని దీవించు పని మీ పుణ్యమండి యథార్థమిది అండి తథాస్తని. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి.
చంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళ్ళకు దొరకని కళగల గంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్త వల్లే ఉందా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం
శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం నాకు కూడా బిజీ ఉంది నాకు కూడా నో టైం ఐ విల్ పాస్ సెంటిమెంట్ ఇక్కడ మీ పాపని మీరే ఎక్కువ మీరేంటండి వాళ్ళ ఫాదర్కి రాకేష్కి నేను మాత్రం ఏం చేస్తాం ఇవ్వాలి ఇస్తాను చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా
ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం. ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం? నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా. చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అబ్బాయినున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. బుద్ధిమంతుడల్లి వీడే తన చూపుతో మాయేదో చేస్తాడే. వెన్న దొంగలాంటి వాడే కన్ని మనసుల్ని దోచేసి సోకాడే. గారం పెంచి అల్లరి చేస్తాడే, వీడెక్కడ ఉంటే అక్కడ వేడుకలే. ఈ ఆనంద సంతోష సమయాన సరితూగనే పాటి సిరులైనా ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు. అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు. మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు.
చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే వేరు ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు ఓ నవ్వులే చల్లావు పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో ఇల్లాలేనే లేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను ఓ మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను పైకే నవ్వేలా లోకమంతా నువ్వేలా నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా ఓ నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను
ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. దారేలేని ఊరినే అడిగానుగా, నువ్వేగా దారని నాకు చూపుతుంది. కమ్ముకున్న మబ్బులో వెతికానుగా, అరే గాలి వానై నన్ను తాకుతుంది. నాకే తెలియని నాలో యుద్ధమా, లోన సంద్రమా, లేదే పొంగుతున్నదే ఇంకేదో. పేరు లేదుగా, ఇంతే మాట రాదుగా, అంతే ఒప్పుకో మరి వింతేలే. నువ్వుంటే చాలే, మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. నువ్వుంటే చాలే.
నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమ నీ జతలేక నిలవడమిక నా తరమా అందమా అందమా నువ్వు నా సొంతమా స్నేహమా మోహమా తేల్చవా నడిరే నీ ఊహల్లోనే కను తెరిచిన నీ చిరునవ్వులో ఉదయాలు నా దరి చేరెనా నా జాముల్లో నీ స్వప్నాలు ఆ హరివిల్లులా ఈ గుండెల్లో నీ వర్ణాల రూపం నింపెనా మనసు తలుపు తెరిచి ఎదురు చూశా కలల బరువు కనుల వెనక మోసా ఒకరికొకరు బయట పడని వేళ ఎవరు తెలుపగలరు గడకు వలపు నిలా ఆరది జ్వాల వెన్నెలా వెన్నెలా కురిసెనా కన్నులా మంచులా మాయలా కమ్మెనా ఈ కళ నీ పలుకులే సంగీతమా నీ రాగవా సంతమా నీతో అడుగులు వేస్తుందా ఈ ప్రేమ నీ జతలో గడిపే ఈ క్షణమే నిజమా అందమా అందమా నువ్వు నా సొంతమా స్నేహమా మోహమా తేల్చవా ప్రాణమా ఆకాశం దాటింది మరియో చిన్న చినుకు ఈ నేలే చూడాలని వేసే అడుగు ఎందాకో తెలియందే నీతో పరుగు నీ చేయి తాకాకే ఏదో వెలుగు దోబూచులాడేమిటో ఇప్పుడు నాలాగలేనేమిటో
కోనేటి కలువకు నీతోనే పోలికే ఉంది కదా, నీ చుట్టూ చేరిన పంకిళమే మరకబడనీకా, సరదాగా సాగే నీతో ఈ పయనం, గుర్తురాదు నాకు నీ చెంతనుంటే ఈ సమయం, రాసున్నదే ఏమిటో ఎదురు కానున్నదే ఏమిటో, కళ నిజం ఇలా కలిసి నడవగ గదే
అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో జొన్ను తగ్గడదండి జొన్ను తాగుతారు జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గడదండి జొన్ను తగ్గడదండి జొన్ను తాగుతారు జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గడండి కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం పరి పరి తలిచేలా నీపై
పిపి డుమ్ డుమ్ మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే హే ఆటపాట సంగీతాలు ఆనందమే హే మేఘాలలో వేసేసాము పందిరే జరి అంచు జీరా అవజ్రాల మాల అపూల జడేరా బుగ్గల్లో చుకేరా ఈ హల్దీల వేళ మెహందీల మేళ అహో వంటకాల ఫోటోషూట్ గోలా భలే జంటలే ఇన్నేళ్ళకే కలిసిందిలేరా ఇలా ఒక్కటి బంధమే రాసుందిలేరా హే పిపి డుమ్ డుమ్ మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే హే ఆటపాట సంగీతాలు ఆనందమే హే పోటా పోటీ అంతా చేసే అల్లరే ఈ వింతే ఇంకా ఎక్కడైనా లేదులే ఓ ఏడు జన్మల రుణమిదే ఓ వేచి వేచి అలసిన మనసుకే ఈ వరుడిక దొరికిన తరుణమే కలే నేరుగా ఇలా చేరగా అలా కారలే దిగొచ్చాయిగా భలే జంటలే ఇన్నేళ్ళకే కలిసిందిలేరా ఇలా ఒక్కటై ఈ బంధమే రాసుందిలేరా హే పిపి డుమ్ డుమ్ మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే హే ఆటపాట సంగీతాలు ఆనందమే హే పోటా పోటీ అంతా చేసే అల్లరే హే పిపి డుమ్ డుమ్ మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే ముల్లోకాలే చూసేలా దీవించేలా ఈ వేళ హే పిపి డుమ్ డుమ్ మోతే మోగే కళ్యాణమే ఆడాలిలే పాడాలిలే ఊగాలిలే తూగాలిలే ఆడాలిలే పాడాలిలే రాగాలిలా సాగాలిలే ఆడాలిలే పాడాలిలే ఆనందమే పొందాలిలే కళ్యాణమే వైభోగమే సంతోషమే నా కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే నా కనులా నిదురే తరిగే నీ కలలే పెరిగే ఓ మనసా 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 అందరికి ఫస్ట్ అందరికి అందరికి ఫస్ట్ కదా సో చిన్నప్పటి నుంచి ఎంతో పట్టుకున్నా అలా చేసిన లైక్ ఎండ్ ఆఫ్ వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటే
నీకు సపోర్ట్ చేయకుండా కూడా నాకు సపోర్ట్ చేస్తుండే. కానీ ఇప్పుడు టుగెదర్ అట్లా చూస్తూ ఆల్మోస్ట్ లైక్ 25 to 27 years వచ్చింది. లైక్ కలిగాలి మారి ఇలాంటి లైక్ ఒక థింగ్కి నేను లేను కానీ కీపింగ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైక్ సంతోషంగా ఉన్నది. అండ్ అమ్మ నాన్న ట్రై చేసినా బట్ డి నాట్ కమ్. బట్ వదిలేసేయండి. లెట్స్ ఇంకా పెళ్ళిలోనే లైక్ ఇంకొంచెం మంచిగా లైక్ నేను డాడీ అని బాధని కొంచెం పక్కకు పెట్టి అన్నయ్య వదిలకి లైక్ ఇంకొంచెం ఏమంటారు దగ్గర నుండి చూసుకొని మొత్తం పెళ్ళి మంచిగా చేయాలి. అండ్ బస్ అందరూ ఏడవకండి ప్లీజ్. నేనే చాలా నవ్వుతూ మంచిగా హ్యాపీగా ఉన్నా. ఇంకా ఐ వాంట్ లైక్ మీరందరూ కూడా హ్యాపీగా లైక్ నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ చేయాలి. బట్ మీకు కూడా బాగుంటా. ఫస్ట్ నేను రాలేను అయిపోయింది. సెకండ్ థింగ్ అక్కడ ఉన్న లైక్ మంచిగా నవ్వుతూ హ్యాపీ ఉంటే నేను కూడా ఇక్కడ నవ్వుతూ మంచిగా హ్యాపీ ఉంటా. వెరీ సూన్ అన్ని సెట్ అయితే నేను కూడా వస్తాను. అందరూ అడుగుతున్నారు లైక్ అన్న వదినది లవ్ మ్యారేజా, ఇద్దరు చాలా సింపుల్గా ఉన్నారు అని చెప్పి. ఏది అరేంజ్ మ్యారేజ్ అని చెప్తున్నాను. బట్ స్టిల్ సో మీకు ఆడిషన్ సింక్రనైజేషన్ చాలా బాగా ఉంది. ఎప్పుడైనా ఫీల్ సేమ్ అలానే. సో నేను వదినది ఇద్దరు లైక్ ఎప్పుడు ఇట్లా లైక్ హ్యాపీగా నవ్వుతూ ఇంకొంచెం లైక్ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. విషింగ్ లైక్ లాట్స్ ఆఫ్ లవ్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. మనం కలిసి టైం ఇంకా రాలేదు, మేబీ వస్తుంది వెరీ సూన్. ఇంకా నేను లైక్ వదిన షీస్ కమింగ్ ఫ్రమ్ లైక్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ హౌస్ నుంచి మన ఇంటికి వస్తుంది. సో అన్నయ్య అమ్మ నాన్న లైక్ ఎవ్రీవన్ అందరూ లైక్ తను మంచి చూసుకోండి. అండ్ ఆల్సో సిమిలర్లీ ఫ్రమ్ వదిన సైడ్ కూడా లైక్ యువర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ అండ్ లైక్ లివింగ్ విత్ అస్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో లైక్ మీకు కూడా అందరూ మంచిగా చూసుకోండి. ఒకరు లైక్ టుగెదర్ మంచిగా అండ్ హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేయండి. నేను ఇద్దరు ఎప్పుడు అట్లా హ్యాపీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ రియలీ మిస్ యూ గైస్ అందరికీ. అండ్ ఐ రియలీ హ్యాపీ. నాకేమేం బాగా ఏం లేదు. ఐ డోంట్ కమ్. ఐ మీన్ ఐ మిస్ యూ గైస్. బట్ స్టిల్ కీపింగ్ అన్నీ ఆ పక్కకు పెట్టి మిస్ యూ ఎవ్రీవన్ అండ్ లవ్ యూ అమ్మ నాన్న అండ్ అన్నయ్య వదిన అండ్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. Once again, Vinaya Odina, wishing you a very, very, very and happy married life to both of you. See you very, very, very soon. హాయ్ సౌమ్య అండ్ రాకేష్. ఈ పెళ్లి సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఇద్దరు కలిసి ఆనందంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Once again, congrats. Happy married life. Hi Akka, wishing you a very happy married life. అక్క అంటే నేను కొత్తగా ఉంది కదా, ఎప్పుడు అత్త కోడలు అని అనుకునే వాళ్ళం. నీకు గుర్తుందా అక్క, లైక్ సమ్మర్ హాలిడేస్లో ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనకి అక్కడ టెర్రస్ మీద పడుకున్నాము, పెట్టుకున్నాము చెట్లు అవి, నువ్వు నేను సందీప్ చేసిన అల్లరి. చాలా అంటే చాలా మిస్ అవుతుంది అందరినీ. అండ్ వన్స్ అగైన్ ఐ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క ఆన్ యువర్ బిగ్ డే. ఐ మిస్సింగ్ యూ సో మచ్. ఐ మిస్సింగ్ యూ ఎవ్రీవన్ అండ్ లవ్ యూ అక్క. Look, who is getting married? Miss Luchi, Mrs. Navarro. Congratulations to you both on getting married. అసలు మీ పెళ్ళికి అక్కడ ఉండలేకపోతున్నా అని చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సంగీతంలో డ్యాన్స్ అసలు ధూమ్దా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే.
ఎనీవేస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఒక గ్రేట్ కపుల్. అసలు వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఈవెంట్ అయితే సో ఇద్దరు బాగా ఎంజాయ్ చేయండి. అండ్ పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోండి. ఓకే, బాయ్. Hi Rakesh, hi Soumya, happy married life. I hope you both stay happy together throughout your life. Soumya guరించి కొన్ని చెప్పాలి. Yeah, I know. She's very kind, very good person, very nice. పెద్దవారంటే అసలు ఇమెన్స్ రెస్పెక్ట్. డెఫినెట్లీ నవ్వుకే చెప్పాలి తను మీరంటే ప్రకారంగా. యాక్చువల్లీ నాకు సౌమ్య ఒక లిస్ట్ ఇచ్చింది ఏమేమి చెప్పాను. ఆ లిస్ట్ అన్ఫార్చునేట్లీ నేను మొడగొట్టేసినాను. సో నాకు ఇంకేం గుర్తులేదు ఆ లిస్టులో, ఏమనుకోవచ్చు. సో సారీ సౌమ్య, బాయ్. మన సందీప్ నెక్స్ట్ వీడియోలో వస్తాడు. ఇప్పుడు వాడు ఫుల్ ప్రిపేర్ అయ్యాడు, చింపేస్తాడు. ఇప్పుడు ఇచ్చాడేసే కొడుకుని. Congratulations, my dear Akka and my dear Baba. Wishing you a lifetime of love and live your life together limitlessly. Also, I miss you all. I miss all the fun. ఇట్లా ఎప్పుడు విషెస్ చెప్తా అనుకోలేదు. అది కూడా మా ఇంట్లో మా అక్క పెళ్ళికి. బట్ సిచ్యువేషన్స్ ఇట్లా వస్తాయని ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి తప్పదు. ఆల్సో మా పిన్ని చెప్పినట్టు మా అక్క గురించి చెప్పడానికి చాలా పెద్ద లిస్టే ఉంది. మా అక్క అంటే మా అక్క గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. వీడియో కష్టం కానీ ఒక 2-3 విషయాలు చెప్తా, మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. మర్చిపోయినా మా అక్క వెరీ కైండ్. మా పిన్ని చెప్పినట్టు మా అక్కకి బాగా పెద్దలు అంటే బాగా రెస్పెక్ట్. ఇది మాత్రం అండ్ చెప్పండి ఏమని చెప్దామంటే అసలు గుర్తు వచ్చలేవు. అంతే బాగా మా అక్క గురించి ఎప్పటికీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో మంచిగా నేర్చుకొని ప్రిపేర్ చేస్తాం. అది మా అక్క చెప్పినట్టే చెప్పాలంటే కష్టమవుతుంది. మామూలుగా చెప్పండి అని చెప్తుంటే నేను. సో ఐ మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరు ఎంజాయ్ చేయండి. అండ్ అక్క, be happy in your new home. Don't worry about mom and dad. I'll take care of them. నేను లేకపోయినా అట్లీస్ట్ అందులో 50% అన్నీ చూసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ యా, లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్. రాధే నీను ఆరాధిస్తూ నీలమేఘ శ్యామలో మనవా మరిసి నిందను. ನಲಿದಿವೆ ಕೇಳು ಯಾರೇ ವರನೆಂದು ನಗುತ್ತಿವೆ ನೋಡು. ಪರಿಚಯ ಪರಿಧಿ ಮೀರು ವರುಷ ಪರಿಣಯ ಪದವ ಹಾಡು ಹರುಷ. ಆರಾಧಿಸೋ
కృష్ణన ప్రేమಕ್ಕೆ ಬೇರೆಯೇನು ಕೊಳದಲ್ಲಿ ಕುಮುದೆಗೂ ಈರ್ಷೆ ಕಾಣು ಕೊಳಲಿನ ಕೊರಳಲು ರಾಗನಿ ನೀನು ಆರಾಧಿಸೋ ನೀಲಮೇಘ ಶ್ರಾವಣೋ ರಮೆಯ ರಮಿಸ ಬಂದನು ರಾಧೆ ನೀನು ಆರಾಧಿಸೋ ನೀಲಮೇಘ ಶ್ರಾವಣೋ ಮನವ ಮರೆಸಿ ನಿಂದನು ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಮಮ ಜೀವನ ಹೇತುನಾ 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 ನಾದ ಸ್ವರವೆಲ್ಲ ನಲಿದಿರಲು ಯಾರೀವರನೆಂದು ನಗುತ್ತಿರಲು ಪರಿಚಯ ಪರಿಧಿ ಮೀರು ವರುಷ ಪರಿಣಯ ಪದವ ಹಾಡು ಹರುಷ హృదయాన జడివాన తనతోనే జతగాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసిరే ఉసిరే వెనకే తిరిగే ఇకపై నీదేనా కంగ్రాచులేషన్స్ కెప్టెన్ ముకుంద్. అవసరమా సాక్షాలు మన ప్రేమంటే సాగే కదే ప్రతి క్షణము పాడనా మన ప్రేమంటే సాగేనదే నువ్వు నా కొత్త లోకం నీదా చాను ప్రాణం ఈ జన్మంత నీదేనులే ఉసురే ఉసురే
శాశ్వతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదానిదో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానిదో జతై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలకు తొలి జల్లే తనువు హరివెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ లోన మోగెన కాలం నతించదానిదో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానిదో జతై కనుల నిండా కలల నిండా ఉంది నీవేలే ఊపిరైనా ఊపిరల్లే ఉంది నీ వల్లే ఇందా ఈ జీవితం నీదే మరేది కోరికే లేదే స్వయాన నువ్వుగా ప్రేమేలా నన్ను కోరి చేరిందే ఆనందమానందమానందమే ఒక్కో క్షణం నీతో అద్భుతమే సరసానురాగాలు ఆనందమే సరిపోని ఇంకాలు అద్భుతమే మాతృత్వ మంగళరాగం శ్రీమూర్తి బ్రతుకున భాగం ప్రతి పడతి జీవనయానం పసి పాపతో పరిపూర్ణం దైవాలు కొలిచే దైవం ఓ తల్లి నిలిపిన జీవం అమ్మంటే జగతికి ప్రాణం లేరెవరు తనకు సమానం మాతృత్వ మంగళరాగం శ్రీమూర్తి బ్రతుకున భాగం ప్రతి పడతి జీవనయానం పసి పాపతో పరిపూర్ణం దైవాలు కొలిచే దైవం ఓ తల్లి నిలిపిన జీవం అమ్మంటే జగతికి ప్రాణం లేరెవరు తనకు సమానం ఆనందమానందమానందమే ఏ ఆనందం ఆనందమానందమే ఆనందం Kৃষ্ণ